చెప్పావా, హత్యకు గురయ్యారని చెప్పావా? అక్కడ దృశ్యం చూస్తే గుండెపోటు కాదని తెలుస్తుంది. హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలి కదా. మీ ఫోన్ తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలో బయటకు వస్తారు కదా. వివేకా గురించి ఏనాడైనా మంచిగా రాశారా? అన్ని ఆధారాలు ఉన్నాయి. రాజకీయంగా అడ్డుకోవడం వల్ల దర్యాప్తులో జాప్యం వైఎస్ సునీత ధ్వజం. ఇంతకీ ఆవిడ ఫోను వాళ్ళ ఆయన ఫోన్ ఇవ్వాలి కదా. మొట్టమొదటి ఎన్ని గంటలకు వచ్చింది ఫోను? ఫస్ట్ వచ్చింది వాళ్ళ ఇంటికి. మరి అవినాష్ రెడ్డికి సునీతను రాజశేఖర రెడ్డి కలిసి ఏమని చెప్పారు? అప్పటికే కాగితాన్ని దాచేయమని, ఫోను దాచేసేయమని చెప్పి ఆ పైన అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి ఏదో మా నాన్న పడిపోయాడంటే ఒకసారి చూసుకొని ఎందుకు చెప్పారు? అంటే ఫస్ట్ తెలిసింది మర్డర్ అని వీళ్ళు చెప్పాలి కదా. డీజీపీకి చెప్పడం మానేసి, జగన్కి కూడా ఆ మాట చెప్పడం మానేసి అవినాష్కి ఫోన్ చేసి అక్కడే ఓసారి నాన్న పడిపోయాడంటూ చూసిరా అని చెప్పేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే తన తప్పుని, తన భర్త చేసిన తప్పుని కవర్ చేస్తూ అది ఎదుటి వాళ్ళ మీదకి చేస్తూ ఉంటే పత్రికలు కూడా అదే కోణంలో రాసుకొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు హైలైట్ చేయడం ఇక్కడ మెయిన్ అయితే రోజు ఈ కేసు అన్నటువంటి దాన్నే హైలైట్ చేయడం అన్నటువంటిది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్.